టీఎస్పీఎస్సీ చైర్మన్కి కొత్త చైర్మన్ ఎవరు, కొత్త సభ్యులుగా 7గురికి ఛాన్స్, ప్రొఫెసర్ల ఎంపికపైనే ప్రభుత్వం ఫోకస్, కూర్పులో సోషల్ జస్టిస్ పైన నజర్, పాత టీంలోని 2 సభ్యులు కంటిన్యూ అవుతారంట. చైర్మన్ సభ్యుల రాజీనామాకి గవర్నర్ గారు ఆమోదం అయితే తెలపడం జరిగింది. మరి ఏది ఏమైనా కూడా టీఎస్పీఎస్సీ కొత్త చైర్మన్ నియామకం జరిగితేనే తెలంగాణ రాష్ట్రంలో మరి గ్రూప్ 1 గ్రూప్ 2 సంబంధించిన నోటిఫికేషన్లు విడుదలయ్యే అవకాశం ఉన్నది. దాంతోపాటు ఈ సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు పూర్తి చేస్తామన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అయితే మరి టీఎస్పీఎస్సీ రాజీనామాల ఆమోదం తెలిపడం లేదు. గవర్నర్ గారి వల్లనే ఇది ఆగిపోతున్నాయని చెప్పేసి నిన్న మొన్నటి వరకు మాట్లాడారు. రేవంత్ రెడ్డి మాట్లాడిండు, బట్టి విక్రమార్క మాట్లాడిండు, అందరూ మాట్లాడారు. మరి మొత్తానికైతే ఆ రాజీనామాలను అయితే ఆమోదం తెలపడం జరిగింది. ఇక టీఎస్పీఎస్కి కొత్త చైర్మన్ ఎవరు అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. మొత్తానికైతే వెతుకులాటలో ప్రభుత్వ ప్రతినిధులు, వర్సిటీలో సమర్థులైన వారి కోసం వేట, ప్రొఫెసర్ల ఎంపికపైనే ప్రభుత్వం ఫోకస్, అవినీతి మచ్చ లేకుండా జాగ్రత్తలు, చైర్మన్ సహా 8 మందికి ఛాన్స్, పాత టీంలో 2 సభ్యులు కంటిన్యూ అవుతారు, కూర్పులో సోషల్ జస్టిస్ పైన నజర్, కీలకంగా జాబ్ క్యాలెండర్ ప్రకటన, గత ప్రభుత్వ వైఫల్యంతో స్పెషల్ అటెన్షన్. మొత్తానికైతే పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ జనార్దన్ రెడ్డితో పాటు మరో 3 సభ్యుల రాజీనామాను గవర్నర్ ఆమోదించడం సర్కారుకు ఒకంత ఉపశమనంగా మారింది. చైర్మన్ సహా మొత్తం 10 మందితో కూడిన బాడీలో 2 సభ్యులు మినహా మిగిలిన 8 స్థానాలను భర్తీ చేయాల్సి ఉన్నది. పాత పాలక మండలిలోని 2 రాజీనామా చేయకపోవడంతో వారు కంటిన్యూ కానున్నారు. ఇక సమర్థుల కోసం వేట, ఒకవైపు జాబ్ క్యాలెండర్, మరోవైపు హామీలను అమలు చేయాల్సి ఉన్నందున 6 ఏళ్ల పాటు పూర్తి కాలం పాలక మండలిలో కొనసాగేలా ఏర్పాటైతే బాగుంటుందనేది ప్రభుత్వ ఉద్దేశం. ఐఏఎస్, ఐపీఎస్ లాంటి కేంద్ర సర్వీసుల్లో ఉన్న వారిని చైర్మన్గా నియమించాలని ప్రభుత్వం కోరుకుంటున్నప్పటికీ వారి రిటైర్మెంట్కు ముందు 60 ఏళ్ళు కావడంతో 4 ఏళ్ల సర్వీసును కాదనుకుని ఈ బాధ్యతలకు వస్తారా అనే అనుమానాలు నెలకొన్నాయి. ప్రొఫెసర్లను ఎంపిక చేసుకున్నట్లయితే వారు కంటిన్యూగా 6 ఏళ్ల పాటు పనిచేస్తారని, ఆ తర్వాత మళ్ళీ టీచింగ్ విధుల్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుందని భావిస్తున్నది. ఉస్మానియా, కాకతీయ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, జేఎన్టీయూ, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో తగిన అర్హతలు ఉన్నటువంటి ప్రొఫెసర్ల వివరాలను సేకరణ మొదలైంది. 10 మందితో కూడిన పాలక మండలిలో సగం మంది ప్రభుత్వ సర్వీస్తో సంబంధం కలిగిన వారు, మిగిలిన వారు ఇలాంటి నిబంధన ఏమీ లేకుండా అందులో తీసుకోవచ్చు. మొత్తానికైతే 10 మందిలో 5 నుండి 6 మంది కంపల్సరీ గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నవాళ్ళు కావాలి. మిగతా 4 లేదా 5 సభ్యుల్ని మనం ఎవరిని తీసుకున్నా పర్లేదు. అందులో అవసరమైతే కోదండరాం సార్ లాంటి వాళ్ళను, లేదంటే మాజీ ఐఏఎస్ ఆకును మురళీ సార్ లాంటి వాళ్ళని, ఇట్లా ఎవరిని తీసుకున్నా పర్లేదు. కానీ కంపల్సరీ సగం మంది మాత్రం గవర్నమెంట్ ఉద్యోగస్తులే ఉండాలనే రూల్ ఉన్నది. ఈ కమిషన్ ముందున్న ప్రత్యేక తక్షణ సవాల్ ఏంటి అని అంటే, కొత్త పాలక మండలి ఏర్పాటు కాగానే నోటిఫికేషన్ల మొదలు పరీక్షల నిర్వహణ, రిక్రూట్మెంట్ వరకు కమిషన్ వెంటనే నిర్ణయాలు తీసుకొని కార్యాచరణ మొదలు పెట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ స్టాఫ్ స్థానంలో రెగ్యులర్ ఎంప్లాయీస్ని నియమించాల్సి ఉంటుంది, లేదా డిప్యూటేషన్పై పంపాల్సి ఉంటుంది. గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలు ఇప్పటికే రద్దయినందున వెంటనే షెడ్యూల్ ప్రకటించి తిరిగి నిర్వహించాల్సి ఉన్నది. గ్రూప్ 3 పోస్టుల కోసం నిర్వహించాల్సి ఉన్నది. గ్రూప్ 4 పరీక్షల ఫలితాలను వెల్లడించాల్సి ఉంది. ఈ ఏడాది చివరికల్లా 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలన్న టాస్క్ ఇప్పుడు ప్రభుత్వానికి సవాల్గా మారింది. మరోసారి దరఖాస్తు చేసుకునే విద్యార్థుల ఫీజులు భారాన్ని ప్రభుత్వం భరిస్తుందని కాంగ్రెస్ హామీ ఇచ్చిన ఉన్నందున పాత కొత్త విద్యార్థుల ఫీజుల విషయంపై స్పష్టత రావాల్సి ఉన్నది. పాత విద్యార్థులు మళ్ళీ దరఖాస్తు చేసుకునే విషయంలోనూ క్లారిటీ విడవాల్సి ఉంది. ఏది ఏమైనా కూడా టీఎస్పీఎస్సీ కొత్త చైర్మన్కి సంబంధించిన విషయంలో మరి టీఎస్పీఎస్సీ కొత్త చైర్మన్కు ఎవరిని తీసుకుంటే బాగుంటుంది, ఐఏఎస్లను ఐపీఎస్లను తీసుకుంటే వాళ్ళు 6 ఏళ్ల పాటు పనిచేయాల్సినటువంటి ఈ స్థానంలో ఒకవేళ కనుక వాళ్ళు ఎవరైనా తీసుకుంటే మరి వాళ్ళ రిటైర్మెంట్కు ముందు 4 ఏళ్ల పాటు 5 ఏళ్ల పాటు ఇందులో సర్వీస్ ఇవ్వాల్సి అంటే ఎవరైనా ఇస్తారా? మరి ఎవరు ఆసక్తి చూపుతారు? కేవలం ప్రొఫెసర్లు అయితేనే అందులో బెటర్ అని చెప్పేసి ఆలోచిస్తున్నాడో తెలుస్తుంది. మరి ఉస్మాన్ యూనివర్సిటీ, జేఎన్టీయూ, కాకతీయ యూనివర్సిటీ, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, అలాగే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీలో ఎంతోమంది ప్రొఫెసర్లను వాళ్ళని తీసుకుని వచ్చి 6 సంవత్సరాల పాటు ఇందులో సర్వీస్లో పెడితే ఒకవేళ వాళ్ళ రిటైర్మెంట్కు ముందు మళ్ళీ ఇక్కడ నా సర్వీస్ క్లోజ్ అయితే ఇక్కడ నుండి అవసరమైతే మళ్ళీ వెళ్ళి వాళ్ళ టీచింగ్ ప్రొఫెషన్లో వాళ్ళకి వెళ్ళిపోతారు అని చెప్పేసి అయితే మొత్తానికైతే అనుకుంటున్నారు. మరి ఏ ప్రొఫెసర్లను తీసుకొచ్చేది అంటే దానికి సరిగ్గా సెట్ అవుతారు ఏంది అనే విషయంలో కూడా మరి ఇప్పటివరకు కొన్ని రోజుల పాటేమో టీఎస్పీఎస్సీ చైర్మన్గా అవసరమైతే కోదండరాం సార్ని పెట్టే అవకాశాలు అని, లేదంటే ఆకునూరు మురళి లాంటి వాళ్ళని పెట్టే అవకాశం అని చెప్పేసి వార్తలు వినిపించాయి. ఏది ఏమైనా గవర్నర్ గారి ఆమోదం తెలపడం జరిగింది. చైర్మన్ సభ్యుల రాజీనామాలకు టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి సహా సభ్యుల రాజీనామాలను గవర్నర్ తమిళసై ఆమోదించారు. బీఆర్ఎస్ హయాంలో టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారంతో అబాసు పాలైంది. దీంతో చైర్మన్ తన పదవికి రాజీనామా చేయగా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం తిరస్కరించింది. కమిషన్లో జరిగిన పొరపాట్లు సరిదిద్దాలని
సంస్కరణలను చేపట్టాలని సూచించింది. దీంతో రాజీనామా విషయంలో జనార్దన్ రెడ్డి వెనక్కి తగ్గారు. చైర్మన్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని ప్రజలతో పాటు ప్రతిపక్షాలు నిరసన తెలిపాయి. చైర్మన్ పదవి నుంచి ఆయన తొలగించాలని, బోర్డును పూర్తిగా ప్రక్షాళన చేయాలని రాజకీయ పార్టీలు నిరుద్యోగులు డిమాండ్ చేశారు. రెండోసారి నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షను హైకోర్టు రద్దు చేసింది. దీంతో కమిషన్పై నిరుద్యోగులు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ సహా ప్రధాన రాజకీయ పార్టీలన్నీ బోర్డును ప్రక్షాళన చేస్తామంటూ నిరుద్యోగులకు హామీ ఇచ్చారు. ప్రస్తుతం తెలంగాణలో ప్రభుత్వం మారడంతో డిసెంబర్లో జనార్దన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. దీనిపై గవర్నర్ తమిళిసై కొంతకాలంలో పెండింగ్లో పెట్టారు. నిరుద్యోగులు నోటిఫికేషన్ల కోసం ఇదివరకు నిర్వహించిన పరీక్షల ఫలితాల కోసం ఎదురు చూస్తున్న తరుణంలో చైర్మన్ సహా రాజీనామాలను గవర్నర్ ఆమోదించారు. మరి రాజీనామాలను అయితే టీఎస్పీఎస్సీ చైర్మన్ సంబంధించిన విషయంలో ఆనాడు పేపర్ లీకేజ్ సంబంధించినటువంటి కేసు జరుగుతున్నప్పుడే టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తే ఆయన రాజీనామా చేసినటువంటి క్రమంలో ఆయన రాజీనామాని వెంటనే ఆమోదించకుండా అసలు నువ్వు రాజీనామా చేయద్దు, ఇప్పుడు ఏ విషయం ముందర పెట్టకు, నువ్వు సపరేట్ చెప్పినప్పుడు రాజీనామా చేయని చెప్పేసి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయన ఆపింది. మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆపిన తర్వాత టీఎస్పీఎస్సీ చైర్మన్ తన రాజీనామాని వెనక్కి తీసుకొని మళ్ళీ పనిచేసే ప్రయత్నం చేసినప్పుడు ఆ టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవికి ఆయన రాజీనామా చేసేది ఉంటే అది ప్రభుత్వ వైఫల్యంగా మారడానికి అవకాశం ఉంటుంది. చూసిరా, మేము చెప్తే తప్పన్నారు. మరి టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవికి ఆయన రాజీనామా చేసిండు అంటే అక్కడ అవకతవకలు జరిగినాయి, పూర్తి ఎంక్వైరీ చేయాలని చెప్పేసి ఎక్కడ ప్రతిపక్షాలు మాట్లాడుతాయని చెప్పేసి ఆయనను రాజీనామా చేయకుండా అడ్డుకున్నారు. మరి ఈరోజు ఆయన రాజీనామా చేసిండు, ఆమోదించబడింది. కొత్తగా టీఎస్పీఎస్సీ చైర్మన్ ఎవరు తీసుకుంటారు? మరి ఆయనతో పాటు మిగతా వాళ్ళని కూడా, అంటే మిగతా 10 మంది సభ్యులలో ఒక ఇద్దరు మాత్రం లాస్ట్ టైం ఉన్న వాళ్ళిద్దరు ఇంకా కంటిన్యూ అవుతున్నారు. మరి కంటిన్యూ అవుతున్న వాళ్ళని ఇద్దరిని కాకుండా మిగతా 8 మందిని అయితే అందులో కొత్త సభ్యులను తీసుకోవాల్సింది. మరి ఆ కొత్త సభ్యులను తీసుకున్న క్రమంలో తెలంగాణ కోసం అంటే ఆలోచించినటువంటి కోదండరాం లాంటి వాళ్ళను లేదంటే ఇంకా వాళ్ళని ఎవరైనా తీసుకుంటారా ఏంది అనేది కూడా వేచి చూడాల్సింది. ఏది ఏమైనా ఇక టీఎస్పీఎస్సీ చైర్మన్గా కొత్త వాళ్ళు వచ్చారు, సభ్యులు కొత్త వాళ్ళు వచ్చారు అని అంటే ఈ ఎలక్షన్స్, లోక్సభ ఎలక్షన్స్కి ముందే మరి గ్రూప్ 2 రిజల్ట్స్కు సంబంధించిన గ్రూప్ 1, గ్రూప్ 2 సంబంధించిన విషయంలో కానీ, గ్రూప్ 4 రిజల్ట్స్ సంబంధించిన విషయంలో కానీ ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుందని చూడాల్సిన ఉంది. మరి అవన్నీ ఇప్పుడు ప్రభుత్వానికి అయితే తప్పకుండా మరి గ్రూప్ 1 నుండి మొదలుకుంటే గ్రూప్ 4 వరకు టీఎస్పీఎస్సీ నిర్వహించేటువంటి ఎగ్జామ్స్ అన్నింటినీ ఇప్పుడు నిర్వహించాల్సి ఉంటుంది. అది బాధ్యతగా ఉంటుంది. కాబట్టి మరి 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించిన విషయంలో ఏం జరగబోతుందో కూడా మనం వేచి చూడాలి. అవి తొందరగా నోటిఫికేషన్లు విడుదల చేసేది ఉంటే ఇక్కడ ఉన్న నిరుద్యోగులందరూ సంతోషపడతారు. కాబట్టి ఆ విషయంలో కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక హామీ ఇస్తే బాగుంటుంది.